5వ విషయాన్ని చూద్దారండి. 5వ మాటను మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15:32. మత్తయి సువార్త 15:32. 15:32 మత్తయి సువార్త. చాలన్నా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 5వ మాట, 1 ఆహారం మీద మనసు లేదు. ఆత్మవశుడైన వ్యక్తి ఎలా ఉంటాడు? ఆహారం మీద మనసు పెట్టడు, భౌతికమైన ఆహారం మీద. 2 వస్త్రాల మీద మనసు పెట్టడు. 3 తన శరీరం మీద మనసు పెట్టడు. 4 వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టడు. ఇక 5వదిగా ఆత్మవశుడైన వ్యక్తి ఎలా ఉంటాడంటే, అంటే దేవుని ఆత్మతో కలిసిపోయినటువంటి వ్యక్తి, దేవుని ఆత్మతో ఏకీభవించే వ్యక్తి ఎలా ఉంటాడంటే భౌతికమైన వాటి మీద మనసు పెట్టడం. ఏటి మీద? భౌతికమైన ఏంటి? ఓ మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు ఉండాలి, మంచి బైక్ ఉండాలి, మంచి ఫోన్ ఉండాలి, ఇంకా మా పిల్లలకి మంచి పాపని లేదా మంచి బాబుని తీసుకొచ్చి పెళ్లి చేయాలి. అంటే కొన్ని కోణాలు ఉంటాయి మన జీవితంలో భౌతికమని. అంటే మనం భౌతికమైన వాటి మీద మనసు పెడతాం. కానీ బైబిల్ అంటుంది ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తి భౌతికమైన వాటి మీద మనసు పెట్టాడు ప్రభువుని వెంబడిస్తూ కూడా. ప్రభు అతనికి సరైన విధానంలో బుద్ధి వచ్చేటట్టు ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, ఒక పడుచువాడు వచ్చి అడుగుతున్నాడు, ఒక యవనస్తుడు, ఒక పడుచువాడు, అయ్యా నా తండ్రి చనిపోయాడు లేదా నా సహోదరుడు చనిపోయాడు, నేను వెళ్ళి పాత పెట్టుకుని వస్తాను, నువ్వు నాకు సమయం ఏమంటే ప్రభు ఒక మాట అంటాడు, మృతులు తమ మృతుల్ని పాత పెట్టుకుంటారు, నీవు నన్ను. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటి? ఆ వ్యక్తి ప్రభువుని వెంబడిస్తూ భౌతికమైన వాటి మీద మనసు పెట్టాడు. అయ్యా నేను వెళ్ళి పాత పెట్టుకుని వస్తాను, ప్రభు అన్నాడు కదా, మృతులు తమ మృతుల్ని పాత పెట్టుకుంటారు. అంటే అర్థం ఏంటి? రక్షణ మారుమనసు బాప్తిసం పొంది కూడా పాప జీవితంలో, లోక జీవితంలో పాపాన్ని అనుసరిస్తూ, లోకాన్ని అనుసరిస్తూ రక్షణ కోల్పోయిన వారు చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారు. ఆల్రెడీ రక్షణ అనుభవం లేనివాడు చచ్చిన స్థితిలో ఉన్నట్టే. రక్షణ పొందినవాడు కూడా ఏంటక్క ఇప్పుడు అర్థమైందా? రక్షణ పొందినవాడు కూడా, రక్షణ మారుమనసు పొంది కూడా లోకము, పాపము, శరీరము, లోకాశలు కలిగి వాటిలో జీవిస్తూ పాపాలు చేస్తూ లోకంలో జీవిస్తున్నటువంటి వ్యక్తి ఆత్మానుసారంగా చచ్చినవాడే. ఇప్పుడు ఆత్మానుసారంగా చచ్చినవాడు, అసలు రక్షణ లేనివాడు నిజంగానే చచ్చిపోయిన స్థితిలో. ఇప్పుడు రక్షణ లేనివాడు చచ్చినవాడే, ఆత్మానుసారంగా చచ్చిన స్థితిలో ఉన్నవాడు చచ్చినవాడే. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిపి ఏం చేస్తున్నారు? ఒక భౌతికంగా చచ్చిన వాడిని ఆత్మానుసారంగా చచ్చిన వాడు వెళ్ళి పాత పెట్టుకుంటున్నాడు. ప్రభు ఏమన్నాడు? మృతులు తమ మృతులు పాత పెట్టుకుంటారు, నువ్వు నేను వెంబడించమన్నాడు. అంటే అర్థం ఏంటి? నీకు భౌతికమైన వాటి మీద మనసొద్దు, నువ్వు భౌతికమైన వాటి మీద మనసు పెట్టవద్దు. మృతులైన వారు భౌతికమైన వాటి మీద, వాళ్ళు ఆల్రెడీ రక్షణ పొందినా, మారుమనసు బాప్తిసం పొందినా, ఇంకా భౌతికమైన వాటి మీద వారు మనసు పెట్టారు కాబట్టి వాళ్ళు చచ్చిపోయిన స్థితిలో ఉంటారు. వాళ్ళు వెళ్ళి పాత పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించమన్నాడు. ఒక ధనవంతుడు నరకంలో కాలిపోతావు అంటాడు. అయ్యా ఎంతమంది నాకు సహోదరులు ఉంటాడు అంటున్నాడు? 7 5 7 7 5 ఏదో ఒకటి కన్ఫర్మ్ చేద్దాం. 5గురు వేసుకోండి సరే. 5 మంది సహోదరులు ఉంటారు. నాకు మతి మార్పు వచ్చింది, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, మీరు జ్ఞానవంతులు కాబట్టి ఏమంటాక మీకంటే నాకు ఎక్కువ లేదు. కాబట్టి ఈ ధనవంతుడు అడుగుతున్నాడు, అబ్రహాము రొమ్మున ఆ కుడిపార్శ్వన అనుకున్న లాజరు బొట్టను మీద తీసుకొచ్చి ఒక నీటిలో ముంచి ఒక నీటి చుక్కన నాలుక మీద ఏమన్నాడు, అక్కడితో అయిపోయింది. మళ్ళీ ఏమంటాడు? అయ్యా నాకు ఇంతమంది సహోదరులు ఉంటారు. ఎంతమంది? నేను చూపించిన 5 ఏళ్ళు కాదండి, బైబిల్లో రాయబడినట్టు. నాకు ఇంతమంది సహోదరులు ఉంటారు, మరి వాళ్ళు కూడా నాలాగే నరకానికి రావాలా? వాళ్ళ మీద కనికరపడి వాళ్ళని దేవుని రాజ్యానికి రావడానికి అవకాశం చూపించు. ఏం చూపించాలా? అవకాశం. ప్రభు జ్ఞానవంతుడా, ధనవంతుడు జ్ఞానవంతుడా? అందుకే సూటిగా సమాధానం ఇచ్చాడు. భూమి మీద మోషే ధర్మశాస్త్రం ఉంది, దాన్ని చదివి దాన్ని గైకొన్నవాడు ధన్యుడు, లేకపోతే నీలాగా పరవశిని పాట పాడుకుని నీ దగ్గరకు వస్తారు వాళ్ళు కూడా అని చెప్పాడు. చెప్పాల్సిన రీతిలో చెప్పాడు. ఇప్పుడు అయ్యగారు నరకంలో ఉన్న వేదన ఉంది. ఏంటి తెలుసా? ఒరే నేను ఎటు నరకానికి వచ్చా,
మీరు రావాకండి రా అని చెప్పని ఎవడు వాడు సహోదరుని నరకానికి వస్తాడని నరకంలో ఉన్నా కానీ వేదంతో పడుతున్నాడు. నరకంలో ఉండ ఏముంది? వేదన ఉంది. నా సహోదరుడు ఎవడొస్తాడో నరకానికి, ఒరే ఒక్కడన్న ధర్మశాస్త్రాన్ని చదవండిరా, ఇంకోడు బుద్ధి చెబుతాడు, ఇంకోటి బుద్ధి చెబుతాడు, మిగతా వాళ్ళందరూ కాపాడబడతారు, ధర్మశాస్త్రం చదవండి నరకంలో ఉండి వేతన పెడుతున్నాడు. ఆ రెండోవాడు కేక రెండోవాడికి వినపడదే. అంటే ధనవంతుడు వేదనలో ఉన్నాడు, వేదన పడుతున్నాడు. కింద తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు? మా అన్న ఇంత సంపాదించి చచ్చిపోయాడు, అదంతా నేను అనుభవించాలని చెప్పని ఆస్తి మీద మనసు పెట్టుకుని వాళ్ళ బాధలు పడుతున్నారు, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, కోర్టు కేసులు పెట్టుకుంటున్నారు. ఏం చేసి ఆ దినాల్లో కోర్టు కేసులు లేవులే అండి. ఉండి అక్క పెద్దలు ఉంటారుగా ఆ దినాల్లో, పరిచయాలు శాస్త్రులు, అవి కూడా కోర్టు కేసులు లాంటివి. కాబట్టి ఏమేమి కొట్టుకు తింటున్నారు? చచ్చినాడేటి చచ్చిపోయాడు, ఈ ఆస్తి మొత్తం నేను అనుభవించాలి. ఈ ప్రభు అన్నాడు, ఓరి వెర్రివాడు, ఈ రాత్రి నీ ప్రాణం కూడా అడుగుతున్నాను అన్నాడు. 4 తరాలు సంపాదించి సరిపోని సంపాదించిన వాడు అన్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నావు, వచ్చేసేయి, కమ్బ్యాక్, వెనక్కి వచ్చేసేయి అంటున్నాడు. ఇప్పుడు వీడేమో సంపాదించిందంత తినటానికి ముందరికి వెళ్తున్నాడు, దేవుడేమో దారం పట్టుకుని వెనకలాగాడు. ఇప్పుడు అయ్యగారు వెనక్కి వెళ్ళిపోతున్నాడు, అయ్యయ్యో ప్రభా సంపాదించినంత వదిలే, రాజుల సొమ్ము రాళ్ళపాలు ఇద్దరు పిచ్చాడా, వచ్చే వెనక్కి అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇక అంతే జీవితం. ఒకరోజు ఇప్పుడు చెబుతుంటే నవ్వుగా ఉంది కానీ ఒకరోజు ఏడుస్తావు. ఒకరోజు ఏమవుతుంది? ఏడుస్తావు. ఆ రోజు నువ్వు దుఃఖపడినా, ఆ రోజు నువ్వు ఏడ్చినా, ఆ రోజు నువ్వు కన్నీరు గార్చినా నీ కన్నీటిని తుడిచేవాడు లేడు, నీ బాధను తీసివేసేవాడు లేడు, నీ దుఃఖాన్ని తీసివేసేవాడు ఒక రోజు ఉండడు. కాలం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే, నేడే అనుకూల సమయం, నేడే మిక్కిలో అనుకూల సమయం ఉన్నప్పుడే నీ దుఃఖాన్ని తీసివేసేవాడి దగ్గరికి వచ్చి నువ్వు క్షమాపణ అడగాలి. తప్పులేమని ఉంటే నీ దుఃఖ దినములు సమాప్తములు చేయగలిగిన ప్రభు దగ్గరికి రావాలా. ప్రియులారా, 5వ మాట, భౌతికమైన వాటి మీద మనసు పెట్టేవారు. చాలామంది ఇలా భౌతికమైన వాటి మీద మనసు పెట్టి నరకానికి వెళ్ళిపోతున్న వారు చాలామంది ఉంటారు. జాగ్రత్త. రక్షణ పొందిన వారే, మృతులు తమ మృతుల్ని పాత పెట్టుకుంటారంటే రక్షణ మారుమూసి బాప్తిసం పొందిన వారే తప్పిపోవడం ద్వారా మృతమైన జీవితాన్ని మళ్ళీ కలిగి ఉంటారు. వాళ్ళు వెళ్ళి మృతుల్ని పాత పెట్టుకుంటున్నారు. ఈరోజు ఒక ప్రశ్న ఏంటి తెలుసా? భౌతికమైన వాటి మీద నీకు మనసు లేదంటానికి రుజువు ఏంటి తెలుసా? నువ్వు ఆత్మానుసారంగా చనిపోకుండా సజీవుడిగా ఉంటే, లోక మాలిన్యంలో ఏది నీకు అంటకోకుండా ఉన్నప్పుడు నువ్వు సజీవుడిగా ఉండవు. భౌతికమైన వాటి మీద నీకు మనసు లేదని అర్థం. ఈ లోక మాలిన్యంలో ఏదో ఒకటి అంటి, ఏదో పాపలు అబద్ధాలు మోసాలు దేంటో పడిపోయి ఈ లోక మాలిన్యాన్ని అంటినప్పుడు నీకు దేవుని యొక్క వాక్యం మీద, ప్రభువు మీద మనసు లేనట్టే. ఈ లోకం మీద మనసు ఉంది కాబట్టి నష్టపోతాం. కాబట్టి ఆత్మావశుడైన వ్యక్తి ఎలా ఉంటాడంటే, 5వ మాట, భౌతికమైన వాటి మీద మనసు పెట్టడు, పరసంబంధమైన వాటి మీద మనసు పెడతాడు, పరలోకం మీద మనసు పెడతాడు. అందుకే ప్రభు అన్నాడు కదా, మీరు పైనున్న వాటినే వెతుకుడి. ఏం వెతకాలా? పైన. పరసంబంధమైన వ్యక్తి పైనున్న వాటిని వెతుకుతాడు, భౌతికమైన వాటిని వెతకడు. భౌతికమైన వాటి మీద మనసు ఉండదు. పరసంబంధమైన వ్యక్తి పరసంబంధమైన వాటిని వెతుకుతాడు. ఒక ఆత్మావశుడైన వ్యక్తి. ఇదన్నో మాట 5. కాబట్టి ఆత్మావశుడైన వ్యక్తి భౌతికమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా పైనున్న, అంటే పరలోక రాజ్యంలో ఉన్నవి నేను పొందుకోవాలి, ఆ పరలోక రాజ్యంలో ఉన్న బహుమానం, కిరీటం కానీ, నీతి కిరీటం కానీ, రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలు కానీ, ఆ ప్రభు సింహాసనం మీద నేను కూర్చోవాలి, ప్రభు ఇచ్చే ఆ యొక్క ధన్యతను పొందుకోవాలని పైనున్న వాటి మీద మనసు పెట్టుకుంటాడు. భూమి మీదగా మనసు పెట్టుకోడు. భూమి మీద అంటే భూమి మీద ఉన్న వాటి మీద మనసు పెట్టుకోడు. ఇదన్నమాట 5. 6వదిగా, ఆత్మావశుడైన వ్యక్తి ఎలా ఉంటాడు? 6వ మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. చాలు. కాబట్టి ఇది అన్నమాట 6. కాబట్టి మొదటిగా ఈ ఒక్క అనుభవంలో నుండి 7 విషయాలు వస్తున్నాయి. 1, ఒక ఆత్మానుసారమైన వ్యక్తి ఎలా ఉంటాడు? ఆహారం మీద మనసు ఉండదు. 2, ఆత్మావశుడైన వ్యక్తి ఎలా ఉంటాడు? వస్త్రాల మీద మనసు ఉండదు.
3 ఆత్మానుసారమైన వ్యక్తి శరీరం మీద మనసు ఉండదు. 4 ఆత్మానుసారమైన వ్యక్తి వ్యర్థమైన వాటి మీద మనసు ఉండదు. 5 ఆత్మానుసారమైన వ్యక్తి భౌతికమైన వాటి మీద మనసు ఉండదు. ఇక 6వదిగా ఆత్మానుసారమైన వ్యక్తి 6వ మాటను మనం చూస్తున్నాం. ఏంటి 6వ మాట ఏంటంటే తన ఘనత మీద మనసు పెట్టుకోడు. దేని మీద అండి? తన ఘనత మీద. అంటే ఘనపరచబడటానికి ఎక్కువగా మనసు ఉండదు. ఒక ఆత్మావశుడైన వ్యక్తి, దేవుని ఆత్మలో కలిసిపోయిన వ్యక్తి, దేవుని ఆత్మతో ఏకీభవించినటువంటి వ్యక్తి, దేవుని ఆత్మతో కలిసిపోయినటువంటి వ్యక్తి తన ఘనతను చూసుకోవడానికి ఇష్టపడ్డాడు. చూసుకుంటాడా? ఏ మాత్రమును కూడా తన ఘనతను చూసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఒక ఆత్మావశుడిలో ఎలా ఉంటాడంటే ఆత్మావశుడు తన సొంత ఘనతను చూసుకోడు. మరి ఆత్మావశుడు ఎలా ఉంటాడంటే దేవుని ఆత్మతో ఏకీభవించే వ్యక్తి ఎలా ఉంటాడంటే తగ్గింపు జీవితంలో ఉంటాడు. ఎలా ఉంటాడు? తగ్గించుకుంటాడు. అందుకే తనను తాను తగ్గించుకొనబడిన వాడు తనను తాను హెచ్చించుకున్నవాడు. అది ఆత్మావశుడికి ఉన్నటువంటి వ్యత్యాసాలు అక్కడే కనపడుతున్నాయి. ఒక ఆత్మావశుడు తనను తాను హెచ్చించుకోవడానికి ఎప్పుడూ కూడా ఇష్టపడడు. ఒక ఆత్మావశుడి యొక్క మనస్తత్వం ఏంటి తెలుసా? దేవుడు నన్ను హెచ్చించాలి, అంటే దేవుడు నన్ను గణపరచాలి తప్పగా మనుషుడు ఎవ్వరూ గణపరచకూడదు, ఎవరి ద్వారా కూడా నేను ఘనత పొందకూడదని చూస్తాడు. సపోజ్ చాలామంది ఉంటారు, ఇప్పుడు కాదులేండి రేపు మందిరం అయిన తర్వాత తెలిసిద్ది, మనకు అనుభవాలు లేవు కానీ చాలా చోట్ల అనేకమైన అదర్ డినామినేషన్లు ఉంటాయి. ఇప్పుడు టేబుల్ ఇచ్చారనుకో, టేబుల్ ఎట్లాగా ఉండిద్ది, దీనికి ముందర ఒక బోర్డర్ ఉండిద్ది, కొద్దిగా హైట్గా ఇంత హైట్లో ఒక బోర్డర్ కడతారు, ప్లాస్టిక్దో లేకపోతే దాన్ని ఏమంటారన్నా ప్లేవుడ్ వేస్తారు. దాని మీద చచ్చిపోయిన మా నాన్నగారి జ్ఞాపకార్థం అని రాస్తారు. మందిరంలో మీ నాన్న జ్ఞాపకార్థం వేడు ఎందుకు? సమాధి ఉందిగా జ్ఞాపకార్థంగా. ఏ రాత్రం జ్ఞాపకార్థము అంటే ఇక ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, డైలీ దేవుని జ్ఞాపకం చేసుకోవద్దాడ. ఇంకేముండిద్ది? పైన ఫ్యాన్ తిరుగుతూ ఉండిద్ది. ఇక వస్తారు రోజు ఆ ఫ్యాన్నే చూసుకుంటారు. ఎందుకు? ఏంటక్క పైకి చూస్తున్నావు అంటే, ఏంటన్నా పైన ఈ ఫ్యాన్ నేనే ఇచ్చానన్నా, ఇది మేమే ఇచ్చామన్నా. ఇక దాని గురించే ఈ వాక్యం అంతా పోయింది, ఆ ఫ్యాన్ నుండి వచ్చి గాలికి పోయింది. ఇక అంతే. ఇక మందిరంలో ఏదన్నా ఇచ్చామనుకోండి, నేను అది చేసా ఇది చేసాం అంటే మన ఘనతను చూపించుకుంటున్నాం. మన ఘనతను ఏం చేసుకుంటున్నాం? బయటికి కనపరుచుకుంటున్నాం. అసలు మనం ఎవరమే? మనం ఎవరో ఒక మాటలో చెప్పండి. బైబిల్ అంటుంది పాపముల చేత అపరాధం చేత చచ్చిన వారు అని బైబిల్ అంటుంది. మనం చచ్చిపోయినప్పుడు మన ఘనత ఎక్కడుంది అక్కడ? మీరు ఇంకా బాగా అర్థం చేసుకోండి. మనం అనేది చచ్చిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మన ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నువ్వే పెంట కుప్పలో ఉండవు, నీకు ఇంకా ఘనత ఎక్కడ? పెంటలో ఘనత ఉందా? పెంట కుప్ప మీద కూర్చుంటే ఘనత వచ్చిద్దా? మరి ఎక్కడి నుండి వస్తుంది ఘనత అంతా? దేవుని ద్వారానే మనం గణపరచబడుతున్నాం. మరి మన స్థితి ఎలాంటిది? పాపముల చేత అపరాధం చేత చచ్చి ఉండాము, పెంట కుప్ప మీద ఉండ మనల్ని లేవనెత్తాడని అంటాం. ఇంకేమంటాం? ఊబిలో కూరుకుపోయిన మనల్ని లేవనెత్తాడంటాం. అంటే మన ఘనత అంతా కూడా పెంట మీద పడిపోయింది, మన ఘనత అంతా కూడా ఊబిలో పడిపోయింది, మన ఘనత అంతా కూడా గాలికే కొట్టిపోయింది. మనకే ఘనత లేనప్పుడు, మనకే దిక్కు లేనప్పుడు మనల్ని మనం కనపరుచుకోవటం ఏంటి? అసలు ఒకటి అర్థం చేసుకోవాలి ప్రతి క్రైస్తవుడు, నీ ఘనత అంతా కూడా ఎప్పుడో పోయింది. నీ ఘనత అంతా కూడా, నా ఘనత అంతా కూడా ఏమైంది? ఎప్పుడో పాపం చేత చచ్చినప్పుడే పోయింది. ఆ ఘనత అంతా జిగటగల దొంగలో కూరుకుపోయినప్పుడే పోయింది. ఇంకా నీకు నాకు ఘనత ఎక్కడ ఉంది చెప్పండి? కొంతమంది అంటారు మేము మందిరం కట్టేమండి. నేను మందిరం కట్టా. ఏడ కట్టా నువ్వు? దేవుడు సహాయం చేయబోతే నువ్వు ఏడ కట్టావు మందిరం? ఇంకోళ్ళు అంటారు నేను సంఘాన్ని కట్టా. నేను ఈ మధ్యలో ఆరాధనలో కూడా ఇంటూ వస్తున్నా, నా సంఘం ప్రభువా, నా సంఘం అని. నీకు రాసిచ్చాడు దేవుడు సంఘాన్ని? వీళ్ళ ఊరికి కాదు, నీకే రాసిచ్చినట్టున్నాడు. నిజమే, నా సంఘం ప్రభువా అని ఆరాధన కూడా చేస్తూ ఉంటారు. నీకెప్పుడు ఇచ్చాడు సంఘం? నువ్వే సంఘంలో ఉంటావో లేదో తెలీదు, మళ్ళీ నీ సంఘం అంట. నువ్వే సంఘంలో ఉంటావో లేదో కూడా తెలీదు. ఒకరోజు ప్రభు ప్రత్యక్షమైతే ఆ సంఘంలో ఉంటావో ఉఫ్ఫానంగా రాలిపోయేటట్టు ఉంటావో తెలీదు. మరి నా సంఘం ప్రభువా, నువ్వే కదా నర్సాపూర్లో ఉండే వాళ్ళందరి కోసం రక్తం కార్చింది,
చనిపోయింది, అందరూ నీ నామంనే బాప్తిసం తీసుకున్నారు, ఇంకే నామం తీసుకోవాలి. ఎవరి నామంనా? ఎవరైతే నా సంఘం అంటారో వాళ్ళ నామనే. మనం ప్రాణం పెట్టామా? నేను మొదటి నుంచి చెబుతున్నా, సంఘం మంద కాదు, ప్రభుది. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. నా సంఘం అని ఎట్ట ఆరాధన చేస్తా? నా సంఘం ప్రభువా, నా సంఘం, నా సంఘం. నువ్వు స్వరక్తం కార్చావా? రక్తం కార్చాల్సిన టైం వచ్చి ఇంటికి వెళ్ళి కూర్చుంటావు, రక్తం గారం, పారిపోతాం మనం యేసు ప్రభు శిష్యుల వలె. అలా నా సంఘం, నా సంఘం అని డప్పు కొట్టుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఎవరిచ్చారో? సంఘస్థులు అందరూ కలిపి నీ చేతిలో పెట్టినట్టుంటారు, ఇది నీ సంఘం అని. జాగ్రత్త. ఎక్కడా కూడా ఘనత తెచ్చుకోవడానికి ఇష్టపడొద్దు, ఘనపరచబడటానికి ఎక్కువ ఇష్టపడొద్దు. నేను మొదటి నుంచి చెబుతున్నా, ఎవరో కూడా తనను తాను ఘనపరచుకోవడానికి ఎప్పుడు ఇష్టపడొద్దు. ఎందుకు చెబుతున్నా అంటే, నువ్వైనా నేనైనా సరే ఘనత పొందడానికి ఎప్పుడు ఇష్టపడకూడదు. గుడ్ ఫ్రైడే ఈస్టర్కి వెళ్ళి వచ్చాము. ఎప్పుడూ ధ్యానించని, అసలు నాకు తెలిసి ఏ సేవకుడు ధ్యానించిన వర్తమానం ధ్యానించాం. నాకు తెలిసి ఎప్పుడు ఏ సేవకుడు ధ్యానించిన వర్తమానం గ్రూపులో కూడా పెట్టా. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం, సిలువకు ముంగట, సిలువ తర్వాత, పునరుద్ధానం ముంగట, పునరుద్ధానం తర్వాత. ఎంతమంది రక్షించబడ్డారు తెలుసు? అక్కడ ఎంతమంది మారుమోసు పొందారు, ఎంతమంది రక్షించబడ్డారు. యవనస్తులు ఎంతమంది తీర్మానం చేసుకున్నారంటే, యవనస్తుల కొడుకులో మాకే ఆశ్చర్యం అనిపించింది. యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి, చూడండి, మీకు అర్థమైంది. ఎంతోమంది గుడ్ ఫ్రైడే రోజు కానీ ఆదివారం కానీ సంఘం అయితే చాలామంది. ఎందుకంటే ఎన్నో వర్తమానాలు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు, ఎన్నో అనుభవాలు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ప్రతిదీ కూడా శత్రువు వచ్చి ఎత్తుకెళ్ళిపోయేటట్టుగా మనం చేసుకోకూడదు. బైబిల్ చెబుతున్న మాట ప్రియుడా గమనించు, మనసుకు తీసుకురా. ఏంటంటే ఎన్నో మాట ఇది, 6వదిగా, నీ ఘనత నువ్వు ఎప్పుడు కోరుకోవద్దు. మరి అన్ని వర్తమానాలు ధ్యానించాం, అంతమంది రక్షించబడ్డారు, దేవుడు వాడుకున్నాడు, దేవుడు వాడుకుంటూ వచ్చాడు. కానీ నేను ఎప్పుడూ కూడా ఘనపరచబడ్డానికి ఇష్టపడలే. చాలామంది వచ్చన్నారు, అన్న చాలా బాగా వర్తమానం చెప్పారు అన్న, మరొకసారి రండి అన్న, స్పెషల్ మీటింగ్ మళ్ళీ పెట్టుకున్నాం, చాలా బాగుందన్న, చాలా బాగా వర్తమానం చెప్పారు, ఎప్పుడు వినని వర్తమానం మీరు చెప్పారు. నేను ఎక్కడికి వెళ్ళినా ముందర వాళ్ళు చదివిన ఎన్నాకులో నేను గమనిస్తా, ఎదురు వ్యక్తులు ఎన్నాకులు చదివారో గమనించి వాళ్ళకంటే ఎక్కువ ఏం చదవాలో గమనిస్తా. కాబట్టి వెళ్ళటంతోనే అడిగా గుడ్ ఫ్రైడేకి, అక్క అన్న 7 మాటలు తెలుసా అన్న. ఓ తెలుసా అన్నారు. సరే చెప్పండి అన్న. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పుకుంటూ వస్తున్నారు. గుంపులో ఓ అన్నట్టుగానే అందరూ కూడా కొన్ని మాటలు చెబుతున్నారు. అట్లా చెప్పొద్దు, ఒక్కొక్కరు ఒక మాట చెప్పమన్నా. 7 మాటలు వాళ్ళు చెప్పారు. 7 మాటలు మీరు చెప్పిన తర్వాత నేను ఎందుకు 7 మాటలు చెప్పాలా? మీరు ఆల్రెడీ గుడ్ ఫ్రైడే 7 మాటలు మీరు చెప్పేశారు, ఇంకెందుకు మళ్ళీ 7 మాటలు? కొత్తగా ధ్యానిద్దామని అప్పటికప్పుడు వర్తమానం రెడీ చేసేసుకుని, కొత్త వర్తమానం. ఎప్పుడు కూడా వర్తమానాలు ఏంది అని సిద్ధపడి వెళ్ళింది కాదు. అప్పుడు కూడికి ముంగట పాటలు పాడుతుంటే వర్తమానం సిద్ధపడతాని చెప్పేయడమే. దేవుడు ఆ తలాంతి ఇచ్చాడు, అది దేవునికి వందనాలు. నిద్రలో లేపినా జ్యోతి 7 మాటలు. కాబట్టి ఓ రోజు రేత్రి కూడా కలవరెత్తరా 7 మాటలు ఇవి, రేపు పొద్దున ఆదివారం ఇది చెప్పాలి అది చెప్పాలని. అంటే ఎప్పుడు ఉంటాయి నోట్లో. ఇంత వాక్యం చెబుతున్నా నేను చెప్పాను అన్న పొగరు ఏ రోజు నాలోకి రాదు, అహంకారం ఏ రోజు నాలోకి రాదు, గర్వం ఏ రోజు నాలోకి రాదు. ఎంతోమంది రక్షించబడ్డారు నా ద్వారా అన్న అసలు ఆలోచన నాలోకి రాదు. నేను ఎప్పుడు కూడా ఏమంటాను తెలుసా, ప్రభువా వీళ్ళు రక్షించబడటానికి నన్ను ఒక పాత్రగా వాడుకున్నావు. నేనైతే దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని, నేను నిష్ప్రయోజకమైన వాడిని ప్రభు అని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నేను నిష్ప్రయోజకమైన వాడినే, కానీ నా దేవుడు గొప్పోడు. ఆయన కార్యం చేసింది, నేను కార్యం చేసిన. నేను మాట్లాడితే ఒక్కళ్ళైనా రక్షించబడతారా? ఒక్కళ్ళైనా మారుమోసి పొందుతారా? లేదే. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణించి మాట్లాడటం ద్వారా అనేకులు హృదయాలు ప్రేరేపించబడి పాపాలు ఒప్పుకుంటున్నారు, సరి చేసుకుంటూ వస్తున్నారు. అందుకని చెప్పి దేవుడు చేసిన కార్యాన్ని నేను చేశానని కాలర్ ఎగరేసుకుంటే ఏముంటుంది? రేపు పొద్దున ఈ షర్ట్ వేసుకోవడానికి కూడా నేను ఉన్నాను. ఎందుకని మీరు అందరూ పాట పాడాల్సి వచ్చింది. కాబట్టి ఆ హెచ్చింపు ఉండకూడదు. ఎప్పుడూ కూడా అసలు దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలంటే చిన్న పిల్లల వలె ఉండాలి. అంటే అల్లరి చేయమని కాదు, తగ్గింపుగా, వినయముతో, సాత్వికంతో, దీన మనసుతో ఉండాలి. ఎప్పుడైనా సరే ఏదుండా నాకెందుకు ప్రభు నువ్వే చూసుకో అన్న మైండ్ సెట్లో ఉండాలి. అంతా నాదే ప్రభు అనుకుంటే ఓ రోజు అంతా పోగొట్టుకుంటాం. అంతా నాదే ప్రభు అనుకుంటే ఏం చేస్తాం? ఓ రోజు అంతటిని పోగొట్టుకుంటాం. ఏం లేదు, ఈ లోకంలో
ఆస్తి అయిన, ఐశ్వర్యమైన, ఘనత అయిన, పేరైన, ప్రఖ్యాతులైన, అధికారమైన, ఘనత అయిన అన్నీ కూడా ఈ లోకం నుండి పోయాయి. శాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది ఒకటే దేవుని రాజ్యం. అది తప్పగా ఏది శాశ్వతమైనది లేదు. కానీ మనం ఏం చేస్తామంటే ఈ భౌతికమైన వాటి మీద పెట్టుకుంటాం. మన ఘనత, మన పేరు చూసుకుంటాం. ఎప్పుడు కూడా చూసుకోవద్దు. నేను ఒకటే మీకు చెప్పే మాట, నేను ఇక్కడ ఉండా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినా ఏ రోజు కూడా మందిరంలో మిమ్మల్ని మీరు హెచ్చించుకోవద్దు. ఏ రోజు కూడా నేను అది, నేను ఇది అని చెప్పుకోవద్దు. ఒక సేవకుడైనా, సంఘ పెద్ద అయినా, పరిచారకుడైనా, విశ్వాసైనా, సండే స్కూల్ టీచర్ అయినా, సండే స్కూల్ పిల్లలైనా, నేను అట్టా, నేను ఎట్టా, నేను అది చేసే, ఇది చేసానని ఎవరూ చెప్పుకోవద్దు. మీరేంటి, నేనేంటి, అది చెప్పుకున్న రోజులు మనం తగ్గించబడతాం. మనల్ని మనం హెచ్చించుకున్నట్టు, గణపరుచుకున్నట్టు. ఒక ఆత్మావశుడైన వ్యక్తి, దేవుని ఆత్మతో కలిసిపోయిన వ్యక్తి ఏ రోజు కూడా తనను తాను హెచ్చించుకోవడానికి ఇష్టపడ్డాడు, తనను తాను గణపరుచుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎంత చేసినా నాదేముందులన్నా దేవుని కృపే. బైబిల్ రాయబడుతూ వచ్చింది, నేనేమై ఉన్నానో అది నీ కృపే, అది దేవుని కృపే. అందుకే హోసన్నా గారు కూడా పాట రాస్తూ వచ్చాడు. ఏం పాట అది? నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే. అంతే, ఏదైనా దేవుని కృపే. ఇప్పుడు ఏ సేవకులు రాస్తే ఏంది, దేవుని పాటే కదా. ఇక్కడ ఏదైనా దేవుని కృపే. నేనేమై ఉన్నానో నువ్వేమై ఉండా అది దేవుని కృప అన్నప్పుడు ఇంకా నీ ఘనత ఎక్కడి నుండి వచ్చింది? అక్కడ ఎప్పుడూ కూడా నాకు తెలిసి ఇక్కడ ఆత్మావశుడైనటువంటి 10 మంది ఆత్మావశులే, క్షమించండి 10 మందికి 10,000 మంది ఒక్కరు కూడా తమను తాము గణపరచుకోవట్లా. ఒక్కరు కూడా తమను తాము గణపరచుకోవట్లా. నేను 3 రోజుల మించి అన్నం తినలా, అయినా గట్టిగా ఉండా. 3 రోజుల మించి భోజనం చేయలా, అయినా పుష్టిగా ఉండా. 3 రోజుల మించి యేసు ప్రభుత్వం ఉండా, అయినా బాగుండా అని చేతులు ఎగరేసుకోవట్లా, కాళ్ళు ఎగరేయట్లా, మౌనంగా ఉండారు. ప్రభు చూశాడు, వారి మీద కనికరపడి వారికి ఆహారం పెట్టండి అని ప్రభు ఇస్తున్నాడు. ఇక్కడ విషయం ఏంటో తెలుసా? ప్రభు మన మీద కనికరపడేటట్టు మనం జీవించాలి. అర్థమవుతుందండి? ప్రభు మన మీద కనికరపడేటట్టు మనం జీవించాలి. ప్రభు మనల్ని అసహించుకునేటట్టు మనం జీవించకూడదు. యెజబెల్ గురించి ఏమంటాడు? దాని సమయం ఇచ్చింది కానీ అది మారలేదు, కాబట్టి దాని జారత్వము, దాని జీవితము మారలేదని సప్త సంఘాలకు రాసేటప్పుడు సంఘంతో మాట్లాడుతున్నాడు ప్రభు. యెజబెల్ యొక్క బోధన, యెజబెల్ యొక్క జీవితాన్ని అనుసరించేవారు నీలో కూడా ఉండాలని మాట్లాడుతూ వస్తాడు. ఎందుకంటే ఆ యెజబెల్కి ఎంత బోధించినా బోధ వినదో, అవగాహన తెచ్చుకోలేదు, మనసులో కూడా పెట్టుకోదు. యెజబెల్ భర్తను కనపరుచుకోవడానికి ఇష్టపడుతుంది, భర్త పేరు కావాలని చూస్తుంది. ఈ యెజబెలేగా ఆ అన్నను కూడా చంపించింది, అవునా కదా? ఏ యెజబెలు? ఈ యెజబెలే. ఏ అన్నను చంపించింది? ఎవరిని? ద్రాక్ష తోట ఎవరిది? నాబాలా, నాబోతా? నాబాల్ ఎవరు? నాబోతు ద్రాక్ష తోట అని నేను అనుకుంటున్నా. నాబాల్ ఎవరు? దుష్టుడైన నాబాలు అని అంటారు. నాబాల్ ఎవరు? దావీదు యొక్క భార్య యొక్క భర్త. మీకు అర్థమైందండి? దావీదు భార్య యొక్క భర్త. వాడు చచ్చిపోయాడు కాబట్టి మళ్ళీ ఏమైనా చేసుకున్నాడు ఆయన. ఎవరు? దావీదు. ఆమె పేరు ఏం పేరు? అబిగైలు. మరి ఆమె భర్త పేరు ఏం పేరు? నాబాలు, దుష్టుడే నాబాలు. ఇప్పుడు ద్రాక్ష తోట ఆయన పేరు నాబాలు అయితే వీడు దుష్టుడే కదా. మరి ఏం బైబిల్ చదువుతున్నావో ఏంటో మరి నాకు అర్థం కాదు. ఇప్పుడు ద్రాక్ష తోట కలిగిన వ్యక్తి పేరు ఏం పేరు? నాబోతు. సరే, నాబోతు. మీరు చెప్పింది ఓకే. ఆయన ఏం జరిగింది? అయ్యా ఇది నాకు ఇవ్వని చెప్పి అడుగుతూ వచ్చాడు. నేనేమన్నా అయ్యా నా పితృలు నిండి వస్తుంది కాబట్టి ఇది నా చిరచరాస్తి కాబట్టి నా పితృలు నాకు ఇచ్చారు, నేను నా తర్వాత తిన్నంత తిని నా పిల్లలకి ఇవ్వటం తప్పగా నేను దీన్ని అమ్మలేను అన్నాడు. మూతు ముడుచుకుని వెళ్ళి ఇంట్లో కూర్చున్నాడు. భార్య వచ్చింది, లేచి అన్నం తిను. ఎట మూతి తిప్పుతున్నాడు. ఏమైందిరా మీ అయ్యగారు మూతి తిప్పుతున్నాడు? నా బాబా ఉన్నాడు కదా, నాబోతు, ఆయన ద్రాక్ష తోట ఇవ్వలేదు అందుకని మూతి ముడుచుకున్నాడు. ఏంటి రాజుకు కూడా ఇవ్వనన్నాడా? నువ్వు లేచి అన్నం తిను, నేను చూసుకుంటా, నీకెందుకు, పుష్టికరంగా అన్నం తింటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈమె లోపు 2-3 అబద్ధికుని పెట్టేసేసి
ఆయన మీద అబద్ధం ఆడిచ్చేసి ఆయన సంపాదించిన విధానంలో చంపించేసి చేసేసింది, రాళ్ళతో కూడా చంపించేసింది. ఇక అయిపోయింది యాత్ర. ఏలేగో సంతోషంగా వెళ్ళిపోయి ఆ ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోమంటాడు. ఇంకొక ఆయన ఉంటాడు మధ్యలో, ప్రవక్త పంపిస్తున్నాడు దేవుడి వర్తమానం. నువ్వు నాబోతు యొక్క ద్రాక్ష తోటని ఎలాగైతే ఆక్రమించుకోవడానికి వెళ్తున్నావో, యెజెబెల్తో దేవుడు చెబుతున్నాడు, నీ భర్త యొక్క శవం కూడా అట్లాగే కుక్కల్లాగా తీయమంటాడు. ఆయన ఏదో పశ్చాత్తాపడ్డాడు, ఎవరు కుక్కల చేత చేల్చబడాల్సిన పశ్చాత్తాపడ్డాడు, కనికరించబడ్డాడు. యెజెబెల్ యొక్క భర్త ఎట్టగొట్ట ఆ స్థితి మళ్ళీ ఎవరికి వచ్చింది? అక్కకు వచ్చింది. ఈ అక్క ఏం చేసింది? కుక్కలు ఏడాకిని అక్క కుక్కలు కూడా చూస్తానికి కూడా ఇష్టపడతారు. మీరు అసలు ఆ 7 వర్తమానం 7 సంఘాలు మర్చిపోయినట్టు ఉండాలి. కుక్కలు ఆమె శవం దగ్గర ఇట్లా చూస్తేనే కానీ నాకడానికి ఇష్టపడలా. కుక్కలు ఇలా చూస్తేనే కానీ ఆమె శవాన్ని నాకడానికి ఇష్టపడలా. సరే ఎక్కడి నుంచి పడింది అదేనా చెప్పండి? కిటికీలో నుంచి పడింది. ఎట్ట పడింది? కాలు జరిగిందా? ఒరే పైన ఎవరుండారా? ఉన్నవాయి గారు తోసేనే అవునే అన్నాడు. బైబిల్లో దానిని అని ఉంది. తోసేమనగానే ఏమైంది? కింద పడింది. ఆ రక్తం గోడల మీద కూడా పడింది, గుర్రాల మీద పడింది. కానీ కుక్కలైతే అసలు నాకను కూడా నాకట్లా. అంటే కుక్కలు తింటానికి కూడా పనిచేయనటువంటి జీవితం జీవించింది. ఎవరి అక్క? యెజెబెలు. ఎందుకు? కారణం ఏంటి? అదే తన ఘనతను కోరుకునే వారి జీవితం యెజెబెల్ లాగుండేది. ఒక సేవకుడిగా, ఒక సంఘ పెద్దగా, ఒక పరిచారకులుగా, ఒక సంఘస్థులుగా, ఒక విశ్వాసులుగా, ఒక సండే స్కూల్ పిల్లలుగా, సండే స్కూల్ టీచర్స్గా మనం ఎప్పుడూ కూడా యెజెబెల్ లాంటి జీవితాన్ని జీవించకూడదు. యెజెబెల్ లాంటి ప్రవర్తన జీవితం మనలోకి రాకూడదు. అవి రాబట్టే నష్టపోయింది. ఇదన్నమాట 6. కాబట్టి 6వదిగా ఆమె ఘనతను కోరుకుంది. తన భర్త ఘనపరచబడాలని కోరుకుంది. తన భర్తకి ఘనత ఉండాలని కోరుకుంది. తానే ఈ లోకంలో లేకుండా పోయింది. ఎప్పుడూ కూడా మనం దేవుని మందిరంలో ఘనత చూడకూడదు. నేను అందుకే మొదటి నుంచి చెబుతున్నా, మందిరం స్థలం తీసుకున్నాం, కడుతున్నాం. కానీ ఒకరోజు మీరు అనుకుంటారేమో ఈ సేవకుడి పేరు ఉండిద్దని. అస్సలు నేను ఇష్టపడను కూడా ఇష్టపడను. ఎందుకు తెలుసా? ఏదో ఒకటి జూన్ 6వ తారీఖు లోపు ఖచ్చితంగా రేగుల షెడ్ అయితే పడిపోయింది, డెడికేషన్ జరిగింది దేవుని చిత్తానుసారంగా. మేము అనుకున్నది కుదరపోతే డబ్బులు సమకూర్చబడిన దాంట్లోనైనా రేగుల షెడ్ వేసేస్తాం. దేవుని చిత్తం అయితే అది మేము చేసేది కాదు, దేవుడే జరిగిస్తాడు. కానీ ఒక మాట ఏంటంటే, నేను కట్టినాను, లేదా ఇంకొక సంఘ పెద్ద కట్టాడాను, ఇంకో విశ్వాస కట్టాడాను, సేవకుడు కట్టాడాను, పేరు ఉండిద్దా? నేను మొదటే చెబుతున్నా, ఆ మందిరం బోర్డు ఎలా ఉండి తెలుసా? ఎల్షాదై ప్రార్థన మందిరమైనా, నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఆ మందిరం ఎంట్రన్స్లో అదే వాక్యం అనేది ఖచ్చితంగా. అంటే అర్థం ఏంటి? అది దేవుని మందిరం అని అర్థం. నా మందిరం అంటున్నాడు. నా దాంట్లో నేను కట్టేవాడి దాంట్లో, సహకరించేవాడి దాంట్లో. మరి ఎవరిదని రాయబడింది బైబిల్లో? నా మందిరము. ఖచ్చితంగా రాపిస్తాం దేవుని చిత్తం అయితే. జూన్ 5వ తారీఖు సాయంత్రం ఆ బోర్డు పెట్టబడింది దానికి, మందిరానికి. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఎందుకు చెబుతున్నాను తెలుసా? ఎంత మందిరం కట్టడానికి ప్రయాసపడినా, ఎంత ఆరాటం ఉండా, ఎంతగా దేవుని సన్నిధిలో గడిపి ప్రభా మందిరం మందిరం అని గోజాడినా చివరికి మన పేర్లు ఉండవు దాని మీద. మనుషులు కట్టిన మందిరం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ దేవాలయం పడగొట్టి 3 దినముల్లో కడతానంటున్నాడు. అంటే దేవాలయం కట్టే పేరు ఎవరిది? దేవునిది. దేవుని మందిరం విషయాల్లో మనకేం పని లేదు. మనకేం పని లేదు కదా, క్షమించండి, మీకు అందరూ పని ఉంది. ఆ మాట అంటాం తప్పు నాదే. మన పేరు ఉండదు, పని లేదు కదా, క్షమించండి. మన పేరు ఉండదు ఎప్పుడూ కూడా. దేవాలయం మీద మనమేమి లోకస్తులు లాంటి వాళ్ళం కాదు. బొమ్మలు వేసుకుని, ఫోటోలు పెట్టుకుని, ఒక శిల్ప ఏమంటారు అన్నది, ఏదో ఒక రాయి పెడతారు కదా, శిలా పథకం, అవన్నీ పెట్టుకునే రకాలు కదా మనం. క్రీస్తుని ధరించుకున్నవారం. ఇప్పుడు ఎంత మందిరం కడతానికి ప్రయాసపడిపోయినా చివరికి ఏమంటే తెలుసా? ఫైనల్గా ఇచ్చే సాక్ష్యం ఏంటి తెలుసా? ఎవరు వచ్చిన ఎబ్రోన్ నుండి మేమందరం కష్టపడి మందిరం కట్టుకున్నామని చెబుతాం. ఒకరు నువ్వు సహకరించపో, అది సెకండ్ ఆప్షన్. కానీ చివరికి వచ్చే మాట ఏంది? నేను ఇంకో వ్యక్తి చేశాడన్నమాట కాదు, మేమందరం కలిసి దేవుని మందిరాన్ని కట్టుకోవడానికి దేవుడు సాయం చేశాడు. ఖచ్చితంగా ఈ సాక్ష్యం చెబుతాం చూడండి. ఎందుకు తెలుసా? కొన్ని పరిస్థితులను బట్టి మీరు సహకరించవచ్చు,
కొన్ని బిజీ షెడ్యూల్ని బట్టి సహకరించకపోవచ్చు. కానీ చివరికి ఒకటి గుర్తుపెట్టుకోండి, నా కోణం ఏంటంటే యుద్ధం చేసేవాడికి ఎంత బహుమానం ఉందో సామాన్ల దగ్గర కాపులో ఉండేవాడికి కూడా అదే బహుమానం. లేదా దేవుని మందిరం కట్టడానికి ముందరికి వెళ్ళిన వాడికి ఎంత బహుమానమో ఆ మందిరం కొరకు ప్రార్థించేవాడికి కూడా అంతే బహుమానం. మీకు అర్థమైందండి? దేవుని మందిరం కడతానికి వెళ్ళిన వాడికి ఎంత బహుమానం ఉందో ఆ మందిరం కొరకు ప్రార్థించిన వాడికి కూడా అంతే బహుమానం ఉంది. మీరేం తక్కువ కాదు, మేమేం తక్కువ కాదు, అందరం కూడా దేవుని దృష్టిలో సమానమే. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఎక్కడ దేవుని ఘనత రాదు మనకి. మందిరం కట్టిన, దేవుని మందిరం పరిచర్య చేసిన, మందిరం పనుల్లో పాల్గొన్నా నేను చేశాను అని అంటానికి లేదు. అలా చేశాను అనే వాళ్ళని దేవుడే వెనక పెడతాడు. ఒకవేళ నేను పని చేస్తున్నాను దేవుని మందిరం కొరకు అన్నాను అనుకో, నాకేదో ఒక రోగం పెట్టి నన్ను వెనక పెడతాడు దేవుడు. ఎవరూ కూడా నేను చేస్తున్నామని చెప్పేది లేదు. ఇది దేవుని పని, దేవుడు జరిగిస్తున్నాడు. ఎందుకంటే మనకెవ్వరికీ ఘనత రాకూడదు, మనం ఎవరం కూడా హెచ్చించబడకూడదు. మరి ఎవరు హెచ్చించబడాలా? ప్రభు ఒక్కడే. ఆ రోజు మనం ఆరాధించాలి. ప్రభా, నీ సేవకుడు కష్టపడ్డాడు, నీ విశ్వాసులు కష్టపడ్డారు, పలానా పెద్దలు కష్టపడ్డారు, ఈ ఆరాధన చేయకూడదు. ఆ రోజు ప్రభా, ఇన్ని రోజుల నుంచి మందిరం లేదనుకున్నాం, నీ మహిమ, నీ తేజస్సు ప్రభా, నీ దృష్టి ప్రకాశించేటటువంటి మందిరాన్ని, నీ దృష్టి, నీ మనసుండే మందిరాన్ని, నేను మందిరం గురించి చెబుతుంటే మీరు ఫోన్ చూడండి. కాబట్టి నీ దృష్టి, నీ మనసుండే మందిరాన్ని మాకు ఇచ్చావు ప్రభా, ఇక్కడ ఆరాధించుకోవడానికని. ఆరాధన చేయటమే. ఏమైనా ఆరాధించాలా? నీ సేవకుడు కష్టపడ్డాడు, విశ్వాస కష్టపడ్డాడు, సంఘ పెద్ద కష్టపడ్డాడు, ఇవన్నీ చేయొద్దు. ఏం చేయాలి అప్పుడు? మీకు ఇన్ని సంవత్సరాల నుంచి మందిరం లేదు, నువ్వు ఇచ్చావు ప్రభా, నీ కొందనాలని దేవుణ్ణి ఆరాధించడమే. అదే నిజమైన ఆరాధన. అక్కడ ఆరాధనలో కూడా మనుషులు ఘనతలు రాకూడదు. తొందరపాటులో చేసేసేస్తాం, అది చేసినా దేవుడు అంగీకరించడు. నేను చెప్తున్నా కదా, ఎవరికి ఘనత ఉండకూడదంటే ప్రభువుకే చెందేటట్టు మనం ఉండాలి. మనం ఎవరు వారమే? ప్రభువు వారం. కాబట్టి ఈ 6వ మాటలో ఇక ముగిచ్చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఘనత ప్రభువుకు ఉండాలా. ఆత్మావశుడైన వ్యక్తి, దేవుని తనలో దేవునిలో కలిసిపోయిన వ్యక్తి, ఆత్మావశుడైన వ్యక్తి భౌతికమైన ఘనతను చూసుకోడు. దేవుడుంటే చాలని దేవుని మీద భారం వేస్తాడు. ఇదన్నమాట. 7వ విషయాన్ని చూద్దారండి. మత్తయి సువార్త 15:32 చాలన్నా. కాబట్టి 7వ మాటను చూస్తున్నాం. ఇప్పుడు చెప్పండి 6 విషయాలు. మొదటిగా, ఆత్మావశుడైన వ్యక్తి ఎలా ఉంటాడు? 1, భౌతికమైన ఆహారం మీద మనసు ఉండదు. 2, భౌతికమైన వస్త్రాల మీద మనసు ఉండదు. 3, తన శరీరం మీద మనసు ఉండదు. 4, వ్యర్థమైన వాటి మీద మనసు ఉండదు. 5, భౌతికమైన వాటి మీద మనసు ఉండదు. 6, ఘనత మీద, తన సొంత ఘనత మీద మనసు ఉండదు. 7వదిగా, ఆత్మావశుడైన వ్యక్తి ఎలా ఉంటాడంటే ఈ లోకం మీద మనసు ఉండదు. దేని మీద ఉండదండి? ఈ లోకం మీద. లోకము దాని ఆశలు ఏమవుతున్నాయి? గతించిపోతున్నాయి. పౌలు అంటాడు, లోకము నాకును, నేను లోకమునకును సిలువ వేయబడ్డాను. నశించున్న వారికి సిలువను గురించిన వార్త వెరితనం, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. కాబట్టి ఏమైంది? దేవుని శక్తి అంటే ఒక మాటలో చెప్పాలంటే అసలు లోకము మనము ఒకటి కాదు. లోకానికి మనం సిలువ వేయబడ్డాం. మనం లోకం వేరు, మనం వేరు. మనం లోకాన్ని తలకిందులు చేయగలిగిన వారం. అంత శక్తి ప్రభు ఇచ్చాడు. ఒక ఆత్మావశుడైన వ్యక్తి లోకాన్ని తలకిందులు చేస్తాడు. లోకాన్ని తలకిందులు చేస్తాడు. లోకం మీద మనసు ఉండదు. ఆ లోకాన్ని ఏం చేస్తాడు? తలకిందులు చేయగలిగిన శక్తి ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ఇస్తున్నాడు. కానీ చాలాసార్లు మనం చేసేది ఏంటి తెలుసా? మనమే తలకిందులు అయిపోతాం. ఏమవుతామండి? మనమే తలకిందులు అయిపోతాం. ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. తలబొట్టుకుంటా, అయ్యో ఇప్పుడు ఏం జరుగుతుందని. ఒక ఆత్మావశుడైన వ్యక్తి లోకాన్ని తలకిందులు చేయగలిగిన వాడు. ఆ శక్తి దేవుడు ఇచ్చాడు ఆత్మావశుడికి. ఒక ఆత్మావశుడైన వ్యక్తికి లోకాన్ని తలకిందులు చేసే శక్తిని ఇచ్చాడు. అంత సామర్థ్యం కలిగిన శక్తి కలిగిన వారు మనం. ఏదో చూడటానికి బక్కగా గాలి వస్తే ఎగిరిపోయేటట్టు ఉండవేమో, కానీ నీ శక్తి అంటే తెలుసా? లోకాన్ని కూడా తలకిందులు చేయగలిగిన శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. అంత శక్తివంతుడు నువ్వు బలహీనుడు అనుకోవచ్చు,
నేను బలహీనరాలను అనుకోవద్దు. లోకాన్ని కూడా తలకిందులు చేయగలిగిన శక్తి నీలో ఉంది. ఒక ఆత్మవశుడు లోకాన్ని కూడా తలకిందులు చేయగలడు. లోకాన్నే తలకిందులు చేయగలడంటే వచ్చే శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు, అవమానాలు, నిందలు అన్నిటిని తలకిందులు చేయలేడా? చేయగలడు. కానీ మనం చేయలేకపోతున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా? మనం లోకానికి ఇంకా సిలువ వేయబడిన అనుభవంలో లేం. నిజంగా లోకానికి మనం సిలువ వేయబడితే లోకాన్ని తలకిందులు చేయగలుగుతాం. ఇక లోకం మీద మనకు మనసు ఉండదు. లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఇక మనం గతించిపోయే ఆశలు కలిగిన వారంగా ఉండం. నిరీక్షణతో కూడి దేవుని రాజ్యంలో, శాశ్వత కాలం ఉండేటటువంటి పరలోక రాజ్యంలో దేవుడిచ్చే నిత్యత్వంలో ఉన్న బహుమానాల మీద మన మనసు ఉండేది. ఎక్కడ ఉండేదండి? దేవుడు నిత్యత్వం ఇచ్చే బహుమానాల మీద మనసు ఉండిద్ది. ఈ లోకం మీద మనసు ఉండదు. ఎవరికి? ఆత్మావశుడైన వ్యక్తికి. ఈరోజు మనం ఎలా ఉండాం? ప్రేమైన దేవుని బిడ్డారా, లోకం నిన్ను వెంటాడుతుండొచ్చు, లోకంతో కలిసిపోయి నువ్వు జీవించుండొచ్చు. కానీ ఈరోజు ఆ లోకం నుండి నువ్వు బయటికి రావాలి. ఒక ఆత్మావశుడైన వ్యక్తి లోకం మీద మనసు ఉండదు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నా అంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో అక్కడ దాదాపు 4000 మంది పురుషులు కనపడుతున్నారు. వాళ్ళు ఆత్మావశులుగా ఉంటూ వచ్చారు. ఎలా ఉంటూ వచ్చారు? ఆత్మావశులుగా ఉంటూ వచ్చారు. వాళ్ళు ఆత్మావశులుగా ఉన్నారు కాబట్టి వారు జీవితాలు చూడగా భౌతికమైన ఆహారం మీద మనసు పెట్టాల. అక్కడ ఉండే వాళ్ళు ఆహారం మీద మనసు పెట్టారా? లేదు. ప్రభు ఇచ్చాడు. కానీ 2 వస్త్రాల మీద మనసు పెట్టాడా? లేదు. 3 తమ శరీరాల మీద మనసు పెట్టారా? మన శరీరాల మీద మనసు పెట్టేవాళ్ళు అయితే అక్కడికి వెళ్ళరు. 4 వ్యర్థమైన వాటి మీద మనసు పెడుతున్నారా? లేదు. ప్రభు మీద మనసు పెడుతున్నారు. 5 భౌతికమైన వాటి మీద మనసు పెడుతున్నారా? లేదు. 6 తన ఘనత మీద మనసు పెడతలా. 7 ఈ లోకం మీద మనసు పెడతలా. అందుకే వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రభు అంటాడు, వారు నా యొద్దకు వచ్చాను అంటాడు. వారు ఎక్కడికి వచ్చారు? 32వ వచనంలో ఆయన యొద్దకు వచ్చారు. ఎవరు వీళ్ళు? ఆత్మావశులైనటువంటి అనుభవం కలిగిన వారు. వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చారు కాబట్టి ఆత్మావశులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవితాలను ప్రభు కాపాడుతూ వస్తున్నాడు. ఈరోజు మనం గమనించాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది, నీవు అసలు ఆత్మావశుడుగా ఉండావా? ఆత్మావశుడు అంటే అర్థం ఏంటి? మన ఆత్మ దేవుని ఆత్మతో కలిసిపోవడం, మనం దేవుని వాక్యములో ఉండడం, మనలో దేవుని వాక్యం నివసించడం ఆత్మావశుడు అంటే. ఆత్మావశుడు అంటే అర్థం ఏంటి? మనం వాక్యం లోపల ఉండడం, వాక్యము మనలో ఉండడం, ఇంకా మనము దేవునిలో కలిసిపోయి ఉండటం. ఇక మనల్ని ఎతకాలంటే మనం ఎక్కడ దొరకాలా? ఎవరైనా మనల్ని ఎతకాలంటే ఎక్కడ దొరుకుతాం మనం? అరే పలానోళ్ళని ఎతకాలంటే వాళ్ళు దేవుని మందిరంలో ఉంటారా అంటారు చాలామంది. మీరు ఎప్పుడైనా చూడండి బయట, ఇవాళ ఆదివారం పలానా వ్యక్తి కావాలంటే ఇక్కడెక్కడ దొరకడు, దేవుని మందిరంకి వెళ్తే అక్కడే ఉంటాడు. అంటే అర్థం ఏంటి? దేవుని మందిరంలో ఉంటున్నారు అంటే దేవుని లోపల ఉంటున్నారు. కాబట్టి ఒక ఆత్మావశుడైన వ్యక్తి క్రీస్తు లోపల ఉండటానికి ఇష్టపడతాడు, దేవుని లోపట ఉంటాడు. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం? నువ్వు ఆత్మావశుడు అయితే క్రీస్తులో ఉంటావు. ఆత్మావశుడు అయితే దేవుని ఆత్మతో ఏకీభవిస్తావు. కలిసిపోయి ఉంటావు. ఏకీభవించడం కాదు, కలిసిపోయి ఉంటావు. ఆత్మావశుడు అయితే వాక్యము నీలో నింపబడి ఉండిద్ది. ఆత్మావశుడు అయితే నువ్వు వాక్యములో ఉంటావు. వాక్యములో ఉండటం అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు ఈ గ్లాస్ తీసుకెళ్ళి దీంట్లో పడేసా, క్షమించండి, గ్లాస్ కాదు, ఫోను. ఈ ఫోన్ ఎక్కడ ఉంది? గ్లాసులో ఉంది. ఈ గ్లాసులో వాటర్ పోతే ఫోన్ ఎక్కడ ఉండట్టు? నీటిలో ఉందా? గ్లాసులో ఉన్న వాటర్లో ఉంది అనాలి, నీటిలో ఉందని కాదు. ఎక్కడ? గ్లాసులో ఉన్న వాటర్లో. అంటే ఈ ఫోన్ ఎక్కడ ఉంటుంది? ఇక నీళ్ళు ఉంటాయా? లేవులే. ఎక్కడ ఉంటాయి? గ్లాసులో ఉన్న వాటర్లో ఉండిపోతుంది. కాబట్టి ఈ లోపల ఉండదు ఎక్కడ ఉంటుందని మనం అంటాం? గ్లాసులో ఉండ వాటర్లో ఉండిపోయింది అని చెప్పి అంటాం. అంటే అట్లా మనం ఏం చేయాలంటే మనం ఆయనలోకి ఇలా వెళ్ళిపోయి ఉండాలి. ఎలా వెళ్ళిపోయి ఉండాలా? ఇలా వెళ్ళిపోయి ఉండాలి. ఇక ఆయనలోనే ఉండాలి. అది కలిసిపోవడం అంటే. ఆయనలో కలిసిపోవాలా? ఒక్క మాట చెప్పమంటారా? పాలు సగం పోసి నీళ్లు సగం పోస్తే ఏమైంది? గ్లాసులో ఏం కనపడతాయి? ఏం కనపడింది?
ముగిస్తున్నా, సరిగ్గా చెప్పండి. నాకు కూడా ఆకలి అయింది, ఇంటికాడ సిస్టర్ కూడా లేదు, నేను ఏదో ఒకటి చూసుకోవాలి మార్గం. త్వరగా చెప్పండి. ఈ గ్లాసులో సగం పాలు పోసా, సగం వాటర్ పోసా, ఏం కనపడుతుంది? తెలుపు కలర్ కనపడిద్ది అక్క. పాలే. నేను అడుగుతుంది ఏంటి, ఏం కనపడిద్ది అన్న? తెల్ల కలర్ అని చెప్పాలా? నీళ్ళు పాలు రెండు మిక్స్ అయి కనపడతాయి కదా, కానీ కలర్ ఏమొచ్చింది అది చెప్పాలి. తెలుపు కలర్లో ఉన్న పాలు కనపడుతున్నాయి. కొన్ని రకాలు ఉన్నాయి అక్క పాలు కూడా. ట్యాబ్లెట్ పాలు కూడా రకరకాలు ఉన్నాయి. పాలు ఒకటే తెలిపే అనుకోవాకండి. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నేను చెప్పే కదా మీకంటే ఇంకో 2-3 ఆకులు ఎక్కువ చదివా. కాబట్టి కలిసిపోయి ఉండాలా. ఎలా ఉండాలండి? కలిసిపోయినట్టు ఉండాలి. ఈరోజు ఆత్మావశుడు అంటే ఒకటి గమనించు, నువ్వు దేవునితో కలిసిపోవటం. ఈరోజు ఆ కలిసిపోయిన అనుభవం ఉందా? ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, అసలు దేవుడు నీలో ఉన్నాడా? నువ్వు దేవునిలో ఉన్నావా? ఒకటి ప్రశ్నించుకో. 2, వాక్యం నీలో ఉందా? నువ్వు వాక్యంలో ఉండవా? అది ప్రశ్నించుకో. వాక్యం మనలో నింపబడిందా లేదా? అది కూడా ప్రశ్నించుకో. ఎందుకంటే ఒక ఆత్మావశుడికి ఎలా ఉంటాడన్నది 7 అనుభవం చెప్పాను. ఎలా ఉండడో కూడా చెప్తూ వచ్చాను దాంట్లోనే. ఈరోజు నీవు నేను ఎలా ఉండం బల్ల దగ్గర పాల్గొనేవారు గమనించండి. ఒకసారి ఆలోచించేయండి. బలలో పాల్గొంటామంటే ఆషామాషిగా బలలో పాల్గొనదు. అర్థమవుతుందండి? ఎట్టబడితే అట్ట బలలో పాల్గొనేది కాదు. చాలా జాగ్రత్తగా బలలో పాల్గొనాలి. ఎలా ఉండావు? ఎలాంటి జీవితంతో బలలో పాల్గొంటున్నావు? దేవునితో ఐక్యత కలిగి బలలో పాల్గొంటున్నావా? ఈ దేహం, ఈ శరీరం మన కొరకే విరగొట్టబడి, నలగొట్టబడి, చిందించబడింది దేనికంటే దేవునిలో మనలో దేవుడు ఐక్యమై ఉంటాడని యేసు ప్రభువు అంటాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీవును నేనును ఏకమై ఉన్నలాగున, అంటే కలిసిపోయారని అర్థం, కలిసిపోయి ఉంటారని అర్థం. అట్లా కలిసిపోయే అనుభవం కొరకే ఈ దేహం మన కొరకే విరగొట్టబడి సిలువలో మన కొరకే బలి అవుతూ వచ్చింది. ఈ రక్తం మనల్ని ఒకటిగా చేయటం కొరకై ఈ రక్తం చిందించబడింది. మద్యపు గోడని పడగొట్టడానికి రక్తం చిందించబడింది. ఈరోజు బల దగ్గరికి వస్తున్న మన జీవితాలు ఒక్కసారి పరీక్షించుకుందాం. ఎలా ఉన్నాం? ఎలాంటి అనుభవంలో మనం ఉండాం? ఆత్మావశుడు లాంటి జీవితం ఉందా లేదా? అలాంటి అనుభవం ఉందా లేదా? అంటే దేవుని ఆత్మతో మనం కలిసి ఉంటే 7 అనుభవాలు ఉంటాయి. ఆ 7 అనుభవం కలిగిన వాడు దేవుని ఆత్మతో కలిసిపోయినటువంటి వాడు, దేవునితోనే కలిసిపోయినటువంటి వాడు, వాక్యంతో నింపబడిన వాడు. ఆ 7 అనుభవం ఎక్కడ మనలో ఒకటి కూడా తప్పిపోయినా, 10 ఆజ్ఞలో ఒకటి తప్పిపోయినట్టే, 7 ఒకటి తప్పిపోయినా మనం లోపంలో ఉండామని అర్థం చేసుకుని బలలో పాల్గొందాం. ఆత్మావశులుగా చేయబడిన వారిమై బలలో పాల్గొంటుంది కూడా దేవునికి మహిమకరంగా ఆత్మావశులుగా చేయబడిన వారిమై బలలో పాల్గొన్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. దయచేసి అట్లాగే మౌనంగా ఉండండి. ఎవరికి వారు తలల కిందేసి అటు కూర్చోవద్దక్క. చక్కగా ప్రార్థనలో ఉండండి. ప్రభు సన్నిధిలో సరి చేసుకోనండి. ప్రభు మాట్లాడుతుంటే ఏ లోపాలు, ఏ బలహీనతలు ఉండేవో, నా ఆత్మ దేవునితో కలవకోకుండా ఏవైతే మనకి అడ్డుగా ఉండేవో ప్రభు చూపిస్తుంటే వాటిని సరి చేసుకోండి. దేవుని యొక్క వాక్యపు వెలుగులో సరి చేసుకుని బలలో పాల్గొనడానికి ప్రయత్నించండి. అశ్రద్ధ కలిగి, అవిశ్వాసంతో, అపనమ్మకంతో, అయోగ్యమైన జీవితంలో బలలో పాల్గొంటే దేవుని తీర్పు తెచ్చుకుంటాం. మనల్ని మనం పరీక్షించుకుని బలలో పాల్గొన్నాం.